చికెన్ పలావ్. దీనికి కావాల్సింది చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మసాలా నేను ముందే మిక్సీలో పట్టి పెట్టుకున్నా. ఈ మసాలాలో జీలకర్ర, ధనియాలు, అల్లం, ఎల్లుల్లిపాయ, ఇలాచి, చెక్క, లవంగం, గసగసాలు ఇవి వేసి మెత్తగా పేస్ట్ పట్టుకొని పెట్టుకోండి. యాపకలొద్దు, అన్నీ పచ్చియే. ఈ చికెన్ మొత్తం ఈ కుక్కర్లో 2 విజిల్లు వచ్చేలా పెట్టుకుంటా. వాటర్ గట్ట ఏమి వేయద్దు, వాటర్ నూనె కూడా ఏమి వేయక్కర్లేదు. మేము కేజీన్నర చికెను గ్రేవీకి పలావ్కి, ఎందుకంటే గ్రేవీకి కూడా ఇంక మొత్తం అంతా కలిపి ఒక విజిల్ పెడుతుంది. ఇందులో వాటర్ పోయాను, వాటర్ పోయకుండా దాంతో వచ్చిన వాటర్తోనే 2 విజిల్లు వస్తాయి, సరిపోద్ది. కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. 2 విజిల్లు వచ్చేలోపల ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకుందాం. హాయ్ అండి, పలావ్కి గిన్నె పెట్టుకుంటున్నాను. ఈ లోపల కుక్కర్ విజిల్ వస్తుంది, ఇంకా రాలేదు. ఇగో దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, పెద్ద సైజు చెక్క, 3 ఇలాచి, లవంగం 4, కొంచెం సాజీర, అంతేనండి. ఇంతకు మించి ఏమేను. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసుకున్నానండి, 2 స్పూన్లంతా. ఇదిగో ఈ గరిటెతో ఒక గరిటె నెయ్యి వేసుకుంటాను. ఇదిగోండి గరిటె నెయ్యి వేసుకున్నాను. అంతే, వేడెక్కనిచ్చి సామాన్ అంతా వేసుకున్నాను. బిర్యానీ సామాన్. కుక్కర్ ఒక విజిల్ వచ్చింది, ఇంకో విజిల్ రావాలి. నూనె వేడెక్కింది, మనము మసాలా సామాన్ వేసుకుందాం. మసాలా సామాన్లు చిటపట్లాడినవి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగనిద్దాం ఒక 5 నిమిషాలు. 2వ విజిల్ కూడా వచ్చింది, కుక్కర్ ఆపేసుకుందాం. ఈ ఉల్లిపాయల్లోనే పుదీనా కూడా వేసుకుందాం. ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి ఇందులో 1 స్పూన్ అంత ఉప్పు వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందాం. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఉల్లిపాయలు వేగిపోతాయి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మసాలా ఇందాక మిక్సీ పట్టాను కదా, ఆ మసాలా ఎలా పట్టాలి ఏంటనేది కూడా మీకు చెప్పాను ఇది వరకు వీడియోలో, మళ్ళీ చెప్తా. ఇదిగోండి మసాలా, మనకి ఎంత మసాలా అంటే అంత వేసుకోవచ్చు. ఇంత అనేం క్వాంటిటీ లేదు, మన ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చు. అందులో నేను కేజీన్నర చికెను, ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం అండి. అర కేజీ చికెన్ ఏమో గ్రేవీ చేస్తున్నా, కేజీ చికెన్ ఏమో రైస్లో వేస్తున్నాను. ఇదిగోండి మసాలా కూడా బాగా వేగిపోయింది. దీనికి 4 ఇలాచీలు, 6 లవంగాలు, ఒక పెద్ద సైజు చెక్క, గసాలు, 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక ఇంత పెద్ద సైజు అల్లం, 2 ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను, అంతే మసాలా. ఇదిగోండి ఇవి బాగా వేగిపోయింది కదా, ఇంక ఇందులోనే చికెన్ వేసేసుకోవడమే. కొంచెం ఉప్పు వేసాను కదా, కారం, పసుపు వేస్తాను అంతే. ఆల్రెడీ చికెన్లో కారం వేసాను కదా, కాబట్టి ఇగో కొంచెం కారం వేస్తున్నా. పచ్చిమిర్చి వేసాను, కారంగానే ఉంటుంది. అంతేనండి. ఇందులో ఇంక చికెన్ వేసేసుకుని ఇంకా రైస్ వేసేసుకోవడమే. కుక్కర్ కూడా ప్రెజర్ పోయిందండి, తీసేసాను. చికెన్ చక్కగా ఇట్లా ఉడికి సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లోంచి కొంచెం చికెను ఇందులో వేసేసుకుంటా. ఇలా బిర్యానీకి, చికెన్ బిర్యానీకి, అంటే ఇది దమ్ బిర్యానీ కాదు, చికెన్ పలావ్. ఇలా వేసేసుకుని చికెను శుభ్రంగా దీంట్లో మసాలాలో బాగా కలుపుకోవాలి. కలుపుకొని రైస్ వేసేసుకోవడమే. రైస్ వాటర్ కొలత కొలిసి పక్కన పెట్టుకున్నాం నానబెట్టి, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవడమేనండి. ఇంకా ఒక్క 20 నిమిషాల్లో మీకు చికెన్ పలావ్ రెడీ అయిపోతుంది. వేడి చికెన్ పలావ్ రెడీ. చూడండి చక్కగా ఈజీగా అయిపోయింది. ఎప్పుడన్నా మనం కష్టం అబ్బా అనుకోవాలన్నా కూడా ఏం పర్లేదు, నా రెసిపీని ఫాలో అయిపోండి. ఇదిగోండి పైన కొత్తిమీర జల్లేసి పక్కకు పెట్టేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, చికెన్ పలావ్ చూపిస్తా.